వేణుస్వామి మీ కంటెంట్ ని తీసుకెళ్లి అతను కాపీ చేసి తన ఫేస్బుక్ అకౌంట్ లో ఆ ఫోటోతో పాటు కింద ఈయనే రాసినట్లుగా వేరే వాళ్ళ దగ్గర నుంచి మ్యాటర్ కాపీ చేసుకొచ్చి పెడతారు. కంప్లైంట్ చేసి రిపోర్ట్స్ కొట్టించి మరి అతని అకౌంట్ ని మీరు బ్లాక్ చేయించారు కదా. ఆయన 2 నోటీసులు పట్టించుకోవాలి ఫేస్బుక్ పంపించింది. అంటే మీ పోస్ట్ కాపీ చేసి 3వ నోటీస్ అకౌంట్ పోయింది. అప్పుడు నాకు మెయిల్ పెట్టారు. అలా అసలు నాగ చైతన్య, శోభిత జనాలు బండబూతులు తిట్టారు. వీణా శ్రీవాణి ఆయన భార్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆవిడ పట్ల ఒక సింపతి ఉండేది. వాళ్ళని కూడా ఆవిడ ఏకి పారేశారు. నాకు యూత్ వీళ్ళ వల్ల టైం వేస్ట్ అవుతుందని ట్రోలర్ బ్యాచ్ రెడీగా ఉంటుంది. పర్సనల్ గా చెప్పుకోండి, జ్యోతిష్కం అనేది ఏం పబ్లిక్ వ్యవహారం కాదు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వేణుస్వామి, వీణా శ్రీవాణి ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ వీరిద్దరి పేర్లే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల పెళ్లికి సంబంధించి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చివరికి మా అసోసియేషన్ రంగంలోకి దిగి వేణుస్వామికి అక్షింతలు వేయాల్సి వచ్చింది. అలాగే కొంతమంది జర్నలిస్టులు కూడా తెలంగాణ మహిళా రాష్ట్ర కమిషన్ కి కూడా దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. తన భర్త మీద ఎప్పుడైతే అందరూ ఇలాగా కంప్లైంట్స్ చేస్తూ కొంత వ్యతిరేకత అనేది వచ్చిందో వీణా శ్రీవాణి కూడా సీన్ లోకి వచ్చేసి జర్నలిస్టుల మీద అలాగే సొసైటీ మీద అనేక ఆరోపణలు చేశారు. ప్రస్తుతం నాతో పాటు ఐటీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. ఆయనకు కూడా ఈ వేణుస్వామితో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఫేస్బుక్ అకౌంట్ ని నల్లమోతు శ్రీధర్ గారు బ్లాక్ చేయించే వరకు కూడా పరిస్థితి వచ్చింది. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అనేది శ్రీధర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, మనం ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. వేణుస్వామికి సంబంధించి మీరు ఈ మధ్య పెట్టిన ఒక ఫేస్బుక్ పోస్ట్ నేను చూశాను. ఎందుకంటే మీ కంటెంట్ ని తీసుకెళ్లి అతను కాపీ చేసి తన ఫేస్బుక్ అకౌంట్ లో పెట్టుకుంటుండడం వల్ల మీరు ఫేస్బుక్ కి కంప్లైంట్ చేసి రిపోర్ట్స్ కొట్టించి మరి అతని అకౌంట్ ని మీరు బ్లాక్ చేయించారు కదా. ఏంటి అసలు ఆయనకి మీకున్న అసోసియేషన్ ఏంటి? అంతకుముందు ఏదైనా పరిచయం ఉందా? అసలు ఏం జరిగింది? అంటే ఎలాంటి పరిచయం ఉండేది కాదండి. యాక్చువల్లీ ఏంటంటే అరౌండ్ 2018 లో జరిగింది. 5 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో ఏం జరిగిందంటే నా ఫాలోవర్స్ కొంతమంది వచ్చేటప్పటికి సార్ మీ పోస్టులు ఈయన కాపీ చేశారని చెప్పేసి లింకులు తీసుకొచ్చేవాళ్ళు. సో అప్పుడే వేణుస్వామి అనే ప్రొఫైల్ నేను ఫస్ట్ టైం చూస్తాను. అంతకుముందు అప్పటికి ఆయన లైమ్ లైట్లో ఉన్నట్లున్నాడు. నేనైతే పెద్దగా నేను ఫాలో అయ్యేవాడిని కాదు. సో చూసిన తర్వాత ఒక రోజు కాదు, దాదాపు 10-15 రోజుల పాటు నేను డైలీ ఒక మోటివేషనల్ పోస్ట్ రాస్తాను. తీసుకెళ్ళేసి కాపీ చేసుకు వెళ్ళిపోయేసి పేస్ట్ చేసేసి ఆయన ఏం చేస్తారంటే యాక్చువల్లీ పోస్ట్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా పెట్టడం కాదు, ఆయన ఫోటో పెట్టుకొని ఆయన రకరకాల సందర్భాల్లో దిగిన ఫోటో పెట్టుకొని ఆ ఫోటోతో పాటు కింద ఈయనే రాసినట్లుగా వేరే వాళ్ళ దగ్గర నుంచి మ్యాటర్ కాపీ చేసుకొచ్చి పెడతారు. జనం కూడా నమ్మేసేస్తారు. సో ఆయన కింద కామెంట్లు రాసే వాళ్ళని చూస్తే కనుక అందరూ బ్రహ్మాండంగా రాసేస్తారు, అది రాసేస్తారు, ఇది రాసేస్తారంటే కనుక థ్యాంక్ యూ అని పెట్టడం ఇదంతా చూస్తున్నాను. చూసిన తర్వాత అసలు నా కంటెంట్ ఈయన ఎలా కాపీ చేసుకెళ్ళిపోయేసి ఓన్గా ఎలా చేసుకుంటున్నారని చెప్పేసి నేను యాక్చువల్లీ చెప్పాలంటే కాపీ రైట్కు సంబంధించేసి అంటే నేను డిపార్ట్మెంట్కి వర్క్ చేసే విధానం వేరు. కానీ ఇక్కడ అంత దాకా వెళ్లాల్సిన పని లేకుండా కాపీ రైట్ నోటీస్ ఒకటి పంపిస్తే కనుక ఫేస్బుక్ ద్వారా ఆటోమేటిక్గా అకౌంట్ మీద యాక్షన్ తీసుకుంటుంది. సరే అని తీసుకోబోయే ముందు ఈయనకి పర్సనల్ మెసేజ్ పెట్టా, ఒక మెసెంజర్లో పెట్టేసి నా పోస్టులు మీరు కాపీ వస్తున్నాయి మీ టైం లైన్లో, అది నేను రాసినవి తీసేయండి అని చెప్పేసి అంటే కనుక పట్టించుకోవాలి. సో పట్టించుకోకపోతే 2-3 సార్లు చూశాను, పింక్ చేస్తున్నాను, రెస్పాండ్ రావట్లేదు. సరే అని చెప్పేసి అప్పటికి 10 days 10 పోస్టులు కాపీ చేసి ఉన్నారు. సో వరుస పెట్టేసి 3 పోస్టులు లింకులు తీసుకొచ్చాను. నా ఒరిజినల్ పోస్టు, ఆయన కాపీ చేసిన పోస్ట్ లింకు, ఈ 2 లింకులు తీసుకెళ్లి ఫేస్బుక్ కాపీరైట్ ఫామ్లో పెట్టేసి సో నా ఒరిజినల్ టైం స్టాంప్ ఏ రోజు నేను పోస్ట్ చేసి ఉన్నాను, అట్ ద సేమ్ టైము ఆయన పోస్ట్ చేసిన డేటు, రిమైనింగ్ ఏంటంటే నేను వేరే దగ్గర కాపీ చేసి ఉండొచ్చు కదా, ఫేస్బుక్ ఆల్గరిథం కూడా చూస్తుంది. సో ఒరిజినల్ ఆధార్ నేనే అన్నది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఆయనకే రిపీటెడ్గా నోటీసులు పంపించేసేస్తే ఆయన 2 నోటీసులు పట్టించుకోవాలి ఫేస్బుక్ పంపించింది. 3వ నోటీస్ అకౌంట్ పోయింది. అప్పుడు నాకు మెయిల్ పెట్టారు. దాంట్లో మెయిల్ ఐడి ఉంటుంది, నా మెయిల్ ఐడికి పంపించేసి సార్ శ్రీధర్ గారు నేను షేర్ చేసిన కంటెంట్ మీద నాకు తెలియక నేను షేర్ చేశాను, సో ఒకసారి మీరు ఫేస్బుక్ వాళ్ళకి ఇది పంపిస్తారంటే కనుక అప్పటికి యాక్షన్ తీసుకున్న తర్వాత ఫేస్బుక్ ఏమీ చేయలేదండి. సో మీరు ముందే నేను మీకు మెసేజ్ పెట్టినప్పుడు మీరు రెస్పాండ్ అయ్యి ఉంటే బాగుండేది అని చెప్పేసి అన్నాను. అయిపోయింది. సో తర్వాత ఆయన నెక్స్ట్ 2 days 3 days కొత్త ప్రొఫైల్, ఇప్పుడు నడుస్తున్న ప్రొఫైల్ అప్పుడు క్రియేట్ చేసింది. సో క్రియేట్ చేసుకొని ఏం పోస్ట్ పెట్టారంటే అది కూడా నా ఫాలోవర్స్ తీసుకొచ్చి చూపించారు. ఏమని, ఈ ప్రపంచంలో జ్ఞానం అనేది అలాగా ఎవరైనా వాడుకోవచ్చు, ఇది నాదే అని చెప్పేసి చెప్పుకునే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి నేనేదో కాపీ చేసుకొచ్చాను పెట్టాను అని చెప్పేసి అనుకునే వాళ్ళందరూ సంకుచిత వాదులు అన్నట్లుగా పెట్టున్నాడు.
అంటే మీ పోస్ట్ కాపీ చేసి ఆయన దాంట్లో పెట్టుకొని ఆయన తప్పు కాబట్టే కదా ఫేస్బుక్ ఆయన అకౌంట్ నే బ్లాక్ చేసింది. అంతే కదా. అయినా సరే జ్ఞానం అందరికి సంబంధించింది, ఎవరైనా జ్ఞానం అందరిది ఓకే కరెక్టే, జ్ఞానం అందరిదే, కానీ క్రెడిట్ ఇవ్వాలి కదా, యాక్చువల్లీ ఇవ్వాలి కదా. ఏదైనా కింద కంపల్సరీ క్రెడిట్ కనీసం ఎవరు రాశారో కూడా తెలియకపోతే ఇది సేకరించబడింది అని పెట్టండి. అలా కాకుండా నేనే పెట్టాను అని కింద రిప్లైలు జనాలంతా పెడతంటే గనక అతనే పెట్టినట్లుగా అతను థ్యాంక్స్ అని చెప్పేసుకుంటే వెళ్ళిపోవటం అనేది దాన్ని ఏమనాలి, ఆ జ్ఞానాన్ని ఏమనాలి, అది జ్ఞానమేనా అసలు? సో అక్కడ ఫస్ట్ టైం ఆయన ఎన్కౌంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత రీసెంట్ గా ఏం జరిగిందంటే అరౌండ్ ఏపీ ఎలక్షన్స్ జరిగిన 2 days కి ఒక ఛానల్ కి నేను యాక్చువల్లీ చెప్పాలంటే తెలంగాణ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వస్తుంది అన్న విషయము నేను నా మెడిటేషన్, నాకు ఐ డోంట్ హ్యావ్ ఎన్ అఫిలియేషన్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ, అట్ ద సేమ్ టైం నాకు ఇలాంటి వాటి పట్ల ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ సరదాగా ఏంటంటే నేను ఒకసారి వరల్డ్ కప్ ఇండియా ఓడిపోయిద్దని చెప్పేసి రాశా కప్పు జరిగేటప్పుడు. ఎందుకు ఓడిపోతున్నాను నా ఇన్స్టిట్యూషన్ నాకు అర్థమయ్యి సూర్యకి రాశా ఫేస్బుక్ లో, జనాలు బండబూతులు తిట్టారు. సో ఇంకా రిజల్ట్ రాలేదు, సో ఓడిపోతున్నా అని చెప్పేసి మీరు ఎలా రాస్తారని చెప్పేసి ఫైనల్ గా ఓడిపోయింది. ఏదో ఒక 4-5 గంటలు మ్యాచ్ అయిపోయింది, ఓడిపోయింది. తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందని కౌంటింగ్ రోజు మార్నింగ్ 6 o'clockకి పెట్టున్నాను. సో ఇలాగా ఊరికి సరదాగా ఏంటంటే ఏపీలో కూటమి ప్రభుత్వం రాబోతుంది, రాసి పెట్టుకోండి అని చెప్పేసి మే 14వ తారీఖు నేను ఫేస్బుక్లో రాస్తే ఒక ఛానల్ వాళ్ళు పిలిచేసి ఇంటర్వ్యూ తీసుకోన్నారు. సో ఎలా చెప్పారు అదంటే కనుక ఇట్స్ మై ఇన్స్టిట్యూషనల్ పవర్, ఐ డోంట్ హ్యావ్ ఎన్ అఫిలియేషన్ విత్ ఎనీథింగ్. జస్ట్ ఇంకొకటి ఏంటంటే ఎవరినో హైజాక్ చేయడం, ఎవరికో చెప్పాల్సిన అంత అవసరం కూడా లేదు, నాకు నేను ఫేస్బుక్లో పెట్టుకున్నాను, మీరు వచ్చి నన్ను అడిగారు కాబట్టి నేను చెబుతున్నాను తప్పించేసి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ అని చెప్పేసి నేను చెప్పాను. ఇప్పుడు అదే రోజు నేను ఇంటర్వ్యూ మాట్లాడేసి బయటకు వస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే, నిన్న 2 days బ్యాక్ వేణుస్వామి గారు మా దగ్గరకు వచ్చి ఉన్నారు, ఆయన వైసీపీ గవర్నమెంట్ వచ్చిందని మీరు ఆయన చాలా కన్ఫర్మ్డ్గా చెబుతున్నారు, ఇంకో ప్రసాద్ గారు కూడా వచ్చి ఉన్నారు, ఆయన కూడా చెప్పారు, మీరేం ఎలా చెబుతున్నారు చూడాలి సార్ అన్నారు. సో అంటే చూడండి సార్, నేనైతే నా ఇన్స్టిట్యూషన్ చెప్పాను అన్నాను. అలా బయటకు వచ్చి అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. సో అంతలో వేణుస్వామి గారు లోపలికి వచ్చారు. సో బయట నుంచి వచ్చారు, బయటకు వచ్చి ఆయన పరిచయం చేస్తున్నారు ఛానల్. ఆయన పరిచయం చేస్తుంటే శ్రీధర్ నల్లమూర్తి గారు అంటే, ఓ శ్రీధర్ నల్లమూర్తి గారు మీరు నన్ను ట్రోల్ చేశారు కదా అని చెప్పేసి అన్నారు. అంటే చేశానండి, సంథింగ్ మీరు జ్యోతిష్కానికి సంబంధించి ఇవన్నీ ఫెయిల్ అయినప్పుడు చేశాను, అవన్నీ నాకు కామన్ లేదు సార్ అన్నాడు. కామన్ లేదండి అన్నాడు. అవునండి కామన్ అండి అని చెప్పేసి అన్నావు, అలా కూర్చున్నాం. అది సో అది జరిగింది. యాక్చువల్లీ ఆయనతో నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు, పర్సనల్గా ఏమీ లేవు, కానీ విధానాలు వేరు. బేసికల్గా చెప్పాలంటే నాకు ఒకటే థింగ్ ఏంటంటే వేణుస్వామి గారి విషయంలో, ఎప్పుడైతే మొన్న జ్యోతిష్కం చెప్పను అని చెప్పేసి అన్నారు, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ 1 or 2 months లోపల మళ్ళీ చెప్పటం, అట్ ద సేమ్ టైం వచ్చేప్పుడు అది ఎక్స్టెన్షన్ అని చెప్పటం. ప్రాక్టికల్గా ఇప్పటిదాకా స్వరూప గారు, నేను తెలుగు సొసైటీలో అది బోల్డ్గా నేను చెబుతున్నాను అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఎవరైతే కత్తి మహేష్ కానీ, శ్రీరెడ్డి కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ, వేణుస్వామి కానీ, ఆల్ దీస్ పీపుల్ ఆర్ సింప్లీ పీపుల్ ఈ యొక్క టైంని, యాక్చువల్లీ చెప్పాలంటే నేను కాస్ట్ అకౌంటెన్సీ చదువుకున్నా, మ్యాన్ అవర్ అని ఒకటి ఉంటుంది. 1 గంట సమయంలో ఒక వ్యక్తి ఎంత ఉత్పాదకత సాధించగలుగుతాడు అన్నదే ఒక దేశ ఆర్థిక వ్యవస్థని ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎంతమంది పని గంటలని వీళ్ళు నాశనం చేస్తున్నారు ఆలోచించండి. అవును, అంటే వాళ్ళు దేశానికి సమాజానికి హెల్ప్ అవుతున్నారా, లేదా యూత్ యొక్క వాల్యుబుల్ ఎనర్జీని టైంని వేస్ట్ చేస్తున్నారా? సో ఇలాంటి వీడియోలు చూసుకుంటూ, ఎలాంటి కంటెంట్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ, లేకపోతే ఎప్పుడు ఒక కేయాస్ క్రియేట్ చేస్తూ, గందరగోళాన్ని క్రియేట్ చేస్తూ సమాజాన్ని తప్పుదారి పట్టించడం, యూత్ యొక్క మ్యాన్ అవర్స్ని వేస్ట్ చేయడం అనేది ఏ విధంగా బాధ్యత? కరెక్టే మీరు అన్న పాయింట్ ని. ఇప్పుడు సమంత వాళ్ళ ఇష్యూకి చూసుకున్నా గానీ, అలా అసలు నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయిందో లేదో ఈయన స్క్రీన్ మీదకి వచ్చి 2027లో వాళ్ళు విడిపోతారు అని చెప్పేసి, అంటే అదే కదా విడిపోవడమే అనేది. ఇప్పుడు కలిసి ఉంటారు అని చెప్తే ఎవరు చూడరు కాబట్టి విడిపోతారు ఏమో తెలియదు కదా 2027 ఎలా ఉంటుందో చెప్పడం. అంటే సొసైటీని మీరు అన్నట్టుగా ఎంత హైజాక్ చేసినట్టు, ఎంత మందిని తన వైపుకి అట్రాక్ట్ చేసుకున్నట్టు ఆయన. ఎప్పుడు ఆయన గురించి మాట్లాడుకో, అందరూ పని పాట వదిలేసి ఉద్యోగాలు చేసుకోవడం మానేయాలి, చదువుకోవడం మానేయాలి, కుటుంబాలు చూసుకోవడం మానేయాలి. ఇంట్లో పిల్లలు, చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను అండి, ఇంట్లో పిల్లలు వచ్చేటప్పటికే వాళ్ళు ఏదో స్కూల్ నుంచి వచ్చేసి అమ్మ ఏదన్నా వంట చేసి పెడితే బాగుంటుంది అనుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఫోన్ పట్టుకుని వేణుస్వామి ఏం చేశాడు అన్నది చూసుకుంటూ ఉంటారు. ఏం చేస్తున్నారు సొసైటీని, ఎంత నాశనం చేస్తున్నారు ఆలోచించండి. సింపుల్ గా చెప్పాలంటే మీ యొక్క వివాదాలు, మీరు సృష్టించే గందరగోళాల వలన ప్రజల క్వాలిటీ లైఫ్ అనేది జీవించడం మానేశారు. 100%
కనీసం ఆలోచించండి. ఏదో గొప్ప ఉద్ధరిస్తున్నాం, సమాజాన్ని ఉద్ధరిస్తున్నాం అని చెప్పేసి. ప్రాక్టికల్‌గా చెప్పాలంటే ఎంతోమంది జ్యోతిష్కులు ఎంతోమందికి ప్రిడిక్షన్ చెబుతా ఉంటారు. కానీ ఎలా చెబుతారు? సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకే ప్రిడిక్షన్ కావాలంటే వెళ్ళేసి ఏదో దక్షిణ తీసుకెళ్ళేసేసి నమస్కారం గురువుగారు అని చెప్పేసని అంటే గనక వాళ్ళు జాతకం అయి చూసేసి ఓకే ఇలా జరిగిద్ది అని చెప్పేసని చెబుతారు. అది నాకు చెప్పిన ఆయనకే తప్పించి బయట ప్రపంచానికి తెలియదు. చెప్పకూడదు వేరే కూడా. వారి జాతకాలు ఖచ్చితంగా చెప్పకూడదు. సో అంత గొప్ప జ్ఞానాన్ని తీసుకొచ్చేసి ఈరోజు జస్ట్ పబ్లిసిటీ కోసం, ఒక స్టంట్ కోసం, లేదా తనకు మైలేజ్ కోసం ఈ విధంగా విచ్చలవిడి అడగని వాళ్ళందరికీ కూడా లేకపోతే ప్రతి దానికి నేను ఉన్నానని చెప్పేసి వచ్చి చెప్పడం ఏ విధంగా సంస్కారం? చివరికి అసలు ఆయన సమంత, ఈ శోభిత, నాగ చైతన్య పెళ్లి మీద అతను చేసిన వ్యాఖ్యలతోటి, వీడియోతోటి మా అసోసియేషన్ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. డైరెక్ట్ గా మంచు విష్ణు ఆయనే వచ్చేసి సీన్ లోకి కాస్త జాగ్రత్త, మీ జాతకాలు ఆపండి అని చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. అంటే ఒక ఎంత రెస్పెక్టఫుల్ పొజిషన్ లో ఉన్న ఒక జ్యోతిషుడు ఇక్కడ దాకా పరిస్థితి తెచ్చుకున్నట్టే కదా చేతులారా. 100%. అంటే ఆయన వాస్తవంగా గాడి తప్పారు అనిపిస్తుంది. ఎందుకు గాడి తప్పారు అన్నదే, లేకపోతే నాకు పాపులారిటీ నేను ఎందుకు ఇంతకుముందు ఇప్పుడు శ్రీరెడ్డి కానీ కత్తి మహేష్ అన్న రాజీవ్ అన్న అంటే యాక్చువల్లీ నేను కత్తి మహేష్తో ఆయన చనిపోయారు కాబట్టి కామెంట్ చేయకూడదు, కానీ కలిసి మాట్లాడుకునే సందర్భాల్లో నాకు మంచి మిత్రులుగా ఉండేవాళ్ళు. చాలా సందర్భాల్లో కూడా ఒకటే ఉండేది, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే కనుక నాకు పొలిటికల్ మైలేజ్ కావద్దు అనేవాడు. పొలిటికల్ మైలేజ్ కావాలంటే ఏదో ఒక సంథింగ్ మీ యొక్క పర్సనల్ బెనిఫిట్ కోసం మీరు సొసైటీ మొత్తం ఎందుకు హైజాక్ చేస్తారు? ఇప్పుడు వేణుస్వామి అయినా అజీవ్ అయినా కూడా మీరంతా లైమ్ లైట్ లో ఉండాలి అంటే మీరు ఏదో ఒక ఇష్యూనో ఏదో ఒకటి మాట్లాడుకుంటా వెళ్ళిపోయేసి సింపుల్ గా వచ్చేటప్పటికి నన్ను జనాలు గుర్తు పెట్టుకుంటున్నారు, నా మీద వీడియోలు చేసేసి జనాలు బతుకుతున్నారు, ఈ టైప్ లో మీరేదో గొప్ప దైవాంశ సంభూతిలో ఫీల్ అయితే మరి ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వారెన్ బఫెట్ కానీ లేకపోతే గనక బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వీళ్ళంతా ఈ గొప్ప వాళ్ళంతా కూడా ఏమైపోవాలి? వాళ్ళది గొప్పతనమా మీది గొప్పతనమా? అంటే అదే స్థాయికి వెళ్ళిపోయినట్లు దైవాంశ సంభూతిలో మీరు ఫీల్ అవుతున్నారంటే కనుక మీరు సమాజానికి చేసిన కంట్రిబ్యూషన్ ఏంటి? ఈ రోజు ఇండియాలో టాటాస్ కానీ లేకపోతే కనుక ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కళ్ళు గొప్ప గొప్ప స్థాయిలో దేశాన్ని కంట్రిబ్యూట్ చేసేవాళ్ళు వాళ్ళ గొప్పతనం సమసిపోయేసి వాళ్ళ గురించి జనాలు మాట్లాడుకోవడం మర్చిపోయేసి మీ గురించి, మీ చెత్త గురించి మీరు మాట్లాడుకుంటున్నారంటే కనుక ఇండైరెక్ట్ గా యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ బ్యాడ్లీ టు ద సొసైటీ అంతే. అవును. అంటే ఇప్పుడు అతను ఎప్పుడైతే ఈ వీడియో చేశారో ఈ నాగ చైతన్య పెళ్లికి సంబంధించి సరే మా నుంచి కూడా వచ్చేసాయి, ఏదో అక్షింతలు పడ్డాయి, మరి అలా ఊరుకోకుండా డైరెక్ట్ గా మళ్ళీ వీణా శ్రీవాణి ఆయన భార్య సీన్ లోకి వచ్చారు. ఆవిడ మాట్లాడిన మాటలు చూడొచ్చు. అంటే అప్పటిదాకా ఏ సోషల్ మీడియాని, ఏ జనాన్ని అయితే తమ పాపులారిటీ కోసం వాడుకున్నారో ఇదే జర్నలిస్టులని, వాళ్ళని కూడా ఆవిడ ఏకి పారేశారు. మీకేమనిపించిందండి ఆవిడ వీడియో చూసినప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆవిడ పట్ల ఒక సింపతి ఉండేదండి. సింపతి అంటే ఓకే చాలా మంచి వాళ్ళు లేకపోతే ఇలాగ రకరకాలుగా. కానీ ఎప్పుడైతే ఆ వీడియోలో బాడీ లాంగ్వేజ్ స్టార్టింగ్ నుంచి కూడా ఆ మాట తీరులో పెదవి విరుపులు కానీ ఇలాంటివంతా కూడా ఎప్పుడు కూడా మన మాట తీరుని బేస్ చేసుకొని, ఇప్పుడు నేను కోపంగా మాట్లాడుతున్నా కానీ నా కోపము యూత్ని ఎన్నో ఏళ్ల పాటు మోటివేట్ చేస్తున్న వ్యక్తిగా సమాజం మొత్తం నాశనం అవుతుందని ఒక ఆవేదన నుంచి వస్తున్న కోపం తప్పించేసి వాళ్ళ మీద నేను మాట్లాడినందువల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. నాకు లైమ్ లైట్ అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు. నాకు యూత్ వీళ్ళ వల్ల టైం వేస్ట్ అవుతుందని. సో నేను మాట్లాడుతున్నప్పుడు నాకు కోపం వచ్చేటప్పటికి సింపుల్గా చెప్పాలంటే కనుక యూత్ పట్ల కన్సర్న్ కొద్ది ఉంటే, ఇప్పుడు ఆవిడ కానీ లేకపోతే తను కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి, మమ్మల్ని మీరు అంటారా? సో మొత్తం సరే చూద్దాం. వేణుస్వామి ఒక వీడియోలో వచ్చేటప్పటికి నన్ను అరెస్ట్ చేస్తారని వీడియోలు వస్తూ ఉన్నాయి, చూద్దాం. సరే మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏంటి? ఎవరిని బెదిరిస్తున్నారు? సొసైటీ మొత్తాన్ని బెదిరిస్తున్నారా? ఏం చేస్తున్నారు? అంటే ఒక మనిషికి మీకు కొంత పేరు రాగానే ఆటోమేటిక్గా మీలో అంత అహంభావం పెరిగిపోతే కనుక ఆ మాట తీరులో కనీసం ఒక స్వచ్ఛత కానీ, ఒక టైప్ ఆఫ్ అలర్ట్నెస్ కానీ, లేకపోతే సమాజానికి ప్రజలకు మనం రెస్పాన్సిబుల్గా ఉండాలని కన్సర్న్ కానీ లేకుండా సరే చూద్దాం. ఏం చూద్దాం? ఈ మాట తీరు ఏంటండి? పోనీ తప్పు జరిగింది సరిదిద్దుకుందాం అనే వైఖరి కనిపించట్లేదు. ఇప్పుడు ఆమె కూడా వచ్చేటప్పటికి తన విష్ణు గురించి అన్నా మీరు విష్ణు అన్న అని చెప్పేసి సో ఆ డైలాగ్ డెలివరీ ఏదైతే ఉంటుందో అది ఆ మనిషి యొక్క యాటిట్యూడ్ ని చూపిస్తూ ఉంటుందండి. సో ఆటోమేటిక్ గా నిజం చెప్పాలంటే ఎంతో
కొంత వేణుస్వామి గారు చేస్తున్న యాక్టివిటీస్కి ఈమె పట్ల ఉన్న సింపతిని ఏదో బ్యాలెన్స్ అవుతూ ఉండేది. ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి నెగిటివ్ అనేది సొసైటీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళిద్దరి గురించి నెగిటివ్ గానే చెప్పుకుంటున్నారు ఈ రోజు. అవును, వైసీపీకి సంబంధించి ఎప్పుడైతే ఆయన జాతకాలు చెప్పి అవన్నీ ఫ్లాప్ అని తేలిందో అప్పుడు ఆయన సైలెంట్ అయిపోయినా గానీ సరే ఈవిడ వీడియోస్ ఏవో చూసి జనం చూస్తూనే ఉన్నారు. మీ ఆయన అలా చేస్తున్నాడమ్మా చూసుకోకాస్త, అయినా సరే నీ పట్ల నీది మాకుంది అని కూడా చాలా మంది కామెంట్స్ పెట్టడం నేను చూశాను. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఈవిడ ఆయనకి సపోర్టింగ్ గా వచ్చారో అప్పుడు ఆవిడ కూడా కాస్త తనది తానే తగ్గించుకున్నట్టుగా అయిపోయింది గౌరవాన్ని. ఒకటండి 100% మీ భర్త అయినా ఇంకొకళ్ళైనా కూడా కుటుంబం అనే తర్వాత ఫస్ట్ మన వ్యక్తిగతమైన క్యారెక్టర్ అనేది ఫస్ట్ మన ముఖ్యం. మనం మాట్లాడే విధానంలోనే 100% ఒక జెన్యూనిటీ కనపడేసి ఓకే తప్పు జరిగిపోతూ ఉంది, సంథింగ్ మేము ఏదో తప్పు చేస్తూ ఉంటే కనుక వీఆర్ రెస్పాన్సిబుల్ అనే పద్ధతిలో డైరెక్ట్గా స్కిన్ మీదకి వస్తే అలాగే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒకవేళ స్కిన్ మీద రాకుండా లోపల బాధపడుతూ ఉంటే కనుక సింపుల్గా కాముగా ఉండేసి భర్తకి చెప్పుకోవడం ఏదో చేయాలి. లేదు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు సపోర్టింగ్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీదకి రాకుండా హ్యాపీగా మీకు మీరు చేయాల్సినవి చేసుకోండి. అంతే తప్పించే స్క్రీన్ మీదకి వచ్చేసి ఒకళ్ళు సపోర్టింగ్గా మాట్లాడుకుంటున్నారంటే కనుక ముఖ్యంగా మీడియాని సమాజానికిగా ఇచ్చేస్తున్నారంటే మీడియా వాళ్ళంట స్నానాలు చేయకుండా వెళ్ళిపోయేసి సో కెమెరాల్లో బెడ్రూమ్లో కెమెరాలు పెట్టేసి ఇళ్లలో జరిగేవంతా తీసుకుంటూ ఉంటారని తను మాట్లాడుతూ ఉన్నారు. ఇదే మీడియా వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చేసి మీ ముందు మైకులు పెట్టేసేసి మీకు పేర్లు తీసుకొచ్చారన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. వీళ్ళు చెప్పిన జాతకాలతో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎన్ని బయటకు వస్తున్నాయి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా. ఎగ్జాక్ట్లీ. మీకు ఈ రోజు ఎంత పాపులారిటీ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఆ పాపులారిటీని ఎంజాయ్ చేస్తున్నా కదా ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంతదాకెందుకు అంబానీ పెళ్లికి వెళ్ళి ఆవిడ ఒక ప్రదర్శన ఇస్తే మన మీడియా వాళ్ళు ఆకాశానికి ఎత్తారు కదా. ఎగ్జాక్ట్లీ. మీరు మంచి చేసినప్పుడు మంచి అంటున్నారు, తప్పు అన్నప్పుడు తప్పు అంటున్నప్పుడు ఇదే జర్నలిస్టులని ఎలా ఏకి పారేస్తారు? ఇప్పుడు కెమెరామెన్స్ మీడియా వాళ్ళు లేకపోతే ఏదేదో తను మాట్లాడుతున్న దాంట్లో నిజమేనండి. యాక్చువల్గా 4 రోజులు స్నానమే చేయదనుకున్నాం. సో వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు అంత బాగా పాటిస్తున్నారు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం వచ్చేటప్పుడు ఒక మనిషి యొక్క వృత్తిని కూడా గౌరవించలేనప్పుడు ఇంకొకటి వాళ్ళు అనొచ్చు మా హస్బెండ్ వృత్తి వచ్చేటప్పుడు జ్యోతిష్కం చెప్పడం అని. పర్సనల్ గా చెప్పుకోండి. జ్యోతిష్కం అనేది ఏం పబ్లిక్ వ్యవహారం కాదు, పర్సనల్ గా చెప్పుకోండి. కానీ మీడియా వచ్చేటప్పటికి ఇట్స్ రెస్పాన్సిబుల్ టు ద సొసైటీ. ఎప్పుడు కూడా అది ఏదైనా కూడా ఎక్కడికైనా వెళ్ళేసి 4 రోజులు స్నానం కాక 10 రోజులు చేయకపోయినా కూడా దే హ్యావ్ టు రిపోర్ట్. దాన్ని మీరు ఎలా క్వశ్చన్ చేస్తారు? మీకు వచ్చిన పబ్లిసిటీ అనే దాన్ని ఫస్ట్ మీరు ఎంజాయ్ చేస్తూ మీడియా ద్వారా వచ్చిన పబ్లిసిటీని ఎంజాయ్ చేస్తూ మీడియా వాళ్ళు మిమ్మల్ని స్టూడియోలోకి పిలిచి ఇంటర్వ్యూలు చేస్తుంటే దాన్ని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ మీడియాని తప్పు పట్టడం ఏదైతే ఉందో వాళ్ళకే ఆలోచించుకోవాలి. నిజమే. అంటే అప్పుడు ఆవేశంలో ఒకవేళ అలా మాట్లాడినా తర్వాత అయినా కూడా ఆలోచించుకుంటే ఏమైనా అనిపిస్తుందేమో. ఎందుకంటే చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు, ఎంతో మంది కెమెరామెన్ తో కూడా తను వర్క్ చేసి ఉంటది, ఆయన వర్క్ చేసి ఉంటారు. మనం ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది తర్వాత మాట్లాడుకోవాల్సి ఉంటుందేమో. ఫైనల్ గా శ్రీధర్ గారు, ఈ ఎప్పుడైతే లావణ్య శేఖర్ భాష ఇష్యూ, ఇప్పుడు వీణా శ్రీవాణి వేణుస్వామి ఇష్యూ, లేదంటే గతంలో జరిగిన ప్రణీత్ హనుమంత్ ఇష్యూ, ఇలాంటివి వచ్చినప్పుడు ఒక ట్రోలర్ బ్యాచ్ రెడీగా ఉంటుంది. అంటే ఈ వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇలా ట్రోలర్స్ ఇప్పుడు వచ్చేసి మీద పడిపోయి చేస్తూనే ఉంటారు. మనకు కూడా ఎన్నో కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి ట్రోలర్స్ కి ముక్కుతాడు వేసేది, కళ్ళెం వేసే వ్యవస్థ ఏదైనా ఉందా? అంటే వాళ్ళకి వాళ్ళే సొంతంగా రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు యాక్చువల్లీ సోషల్ మీడియాకి సంబంధించి ఏవైతే రెగ్యులేషన్స్ వస్తూ ఉన్నాయో దాంట్లో కొంతవరకు ప్రొవిజన్ ఉంది. దానికి సంబంధించేసి కొంత యాక్షన్ తీసుకోబోతూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ కూడా యూట్యూబ్ కానీ అలాగే ఫేస్బుక్ వీళ్ళు స్ట్రెంథెన్ చేయబోతూ ఉన్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ నాకు రీసెంట్గా వచ్చేటప్పటికే రాజమౌళి గారి ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు నేను ఒక 1 అవర్ మాట్లాడుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఆయన మోడీ గారి దగ్గరికి కొన్ని ప్రపోజల్స్ తీసుకెళ్తూ ఉన్నారు వేరే విషయాల్లో. సో డెఫినెట్గా కొంత రెగ్యులేషన్ అయితే వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా ఇది ఎక్కువ కాలం సాగదండి. ట్రోలర్స్ మీరు అనుకుంటూ ఉన్నారు మీరు ఎవరిని అపహాస్యం చేయడం వలన ఆ మూమెంట్కి మీరు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. యాక్చువల్లీ చెప్పాలంటే కనుక మీరు అక్కడ ట్రోలింగ్ చేసే ఆ ఫోటోనో ఆ వీడియోనో అక్కడ పెట్టే కామెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఆ ఎంజాయ్ అనేది మీరు ఎదుటి వ్యక్తిని అంటున్నారు అనుకుంటున్నారు, కానీ అది ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ యువర్ ఇన్నర్ సెన్స్. మీ లోపల ఉన్న మీ వ్యక్తిత్వంలో ఉండే లోపాలు, మీ వ్యక్తిత్వంలో ఉండే అసహ్యం మొత్తం కూడా మీ మాటల రూపంలో బయటకు వస్తూ ఉంది. మీరు పెట్టే కామెంట్ల రూపంలో, మీరు షేర్ చేసే ట్రోల్స్ రూపంలో బయటకు వస్తూ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోలర్స్ అర్థం చేసుకోవాల్సింది వాళ్ళని వాళ్ళు ప్రక్షాళించుకోవాలి అన్న విషయం. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ సెట్ కూడా చేంజ్ అయిపోతుంది.
శ్రీధర్ గారు, మీరు కూడా మా ఛానల్స్ ని చాలా రోజులుగా ఫాలో అవుతున్నారు. మేము పెట్టే వీడియోస్ కావచ్చు, మా కంటెంట్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మీరు మాకు ఎన్నో సజెషన్స్ ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే రీసెంట్ గా కూడా ఈ ట్రోలర్స్ ని మేము కూడా ఎదుర్కొంటున్నట్టుగానే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే లావణ్య ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆమెకు యాంటీగా మాట్లాడుతున్న ఆర్జే శేఖర్ భాష ఇంటర్వ్యూ అయితే మేము 2 సార్లు చేసాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మేము మాటల్లో అంటే అవతల వ్యక్తి మెంటల్ కండిషన్ బట్టి మేము ఇన్ఫర్మేషన్ లాగడానికి, అంటే మీరు నన్ను యాంకర్ అనుకుంటూ ఉండొచ్చు కానీ నేను జర్నలిస్ట్ నే కాబట్టి 2 వర్షన్స్ నేను తీసుకుంటా. ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకరితోనే మనం మాట్లాడతాం కాబట్టి వాళ్ళ వర్షన్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. శేఖర్ భాష వచ్చినప్పుడు శేఖర్ భాష అది. అంత మాత్రానే ఇప్పుడు ఆమె వీడియో పడినంత సేపు మేము ఆమెని సపోర్ట్ చేస్తాం. ఎందుకు సపోర్ట్ చేస్తాం? మేము కూడా బాధ్యత, మీరైనా నేనైనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చానండి యాజ్ ఎ గెస్ట్ గా, నేనేమన్నాను ఆ అమ్మాయి గురించి కొంతవరకు ఆ అమ్మాయి వెచ్చలబిడితనం అని చెప్పేసానని చెప్పడం నా వెర్షన్. ఇక్కడ కూర్చున్న వ్యక్తి వెర్షన్ తీసుకోవాలి కానీ అడిగే మీ యొక్క వెర్షన్ అనే దాన్ని మీకు ఆపాదించడం ఉద్దేశాలు కరెక్ట్ కాదు కదా. ఈ రోజు ఈ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి కూడా మేము లాయర్ గారిని పిలిచాం. లాయర్ గారు ఈ లివ్ ఇన్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, డ్రగ్స్ ఎలా ఉంటుంది, పోలీసులు ఎలా పనిచేస్తారు అని చెప్పి, ఈ రోజు ఐటీ ఎక్స్పర్ట్ మీరు, ఇవి ఎలాగా ఈ ఆడియో రికార్డ్స్ అనేవి, ఏవైనా వీడియో కాల్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా ప్రూఫ్స్ గా మారతాయి పోలీస్ డిపార్ట్మెంట్ కి, కేస్ కి, ఇలాంటివన్నీ కూడా అవేర్నెస్ కోసము, ఇంకా మిగతా వాళ్ళు కూడా జాగ్రత్త పడడానికి మేము ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాదు పోలీసులతో కూడా మేము ఎప్పటికప్పుడు మాట్లాడి ఈ కేసు ఏం జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. అంతేగాని మాకు లావణ్య ఎక్కువ కాదు, శేఖర్ భాష తక్కువ కాదు, అందరూ ఒకటే. కేసుని కేసు లాగే చూస్తాం. ఇదిగోండి ఇందాక నేను ట్రోలర్స్ అన్నాను కదా, మనకి విపరీతంగా మెసేజ్లు కూడా వస్తున్నాయి. కొన్ని మెసేజ్లు అయితే నేను వినిపిస్తాను మీకు కొన్ని. ఫస్ట్ రిలీజ్ హౌ లావణ్య బాయ్ ఫ్రెండ్ హ్యావ్ క్వారల్డ్ విత్ శేఖర్ భాష అంట. అంటే శేఖర్ భాషతో లావణ్య బాయ్ ఫ్రెండ్స్ ఫైటింగ్ చేసిన వీడియోస్ అవి రిలీజ్ చేయండి అని పెడుతున్నాడు. ఐ రియల్లీ డోంట్ థింక్ దట్ డిపార్ట్మెంట్ విల్ రిలీజ్ ద ఫొటోస్ టు మీడియా అంట. అంటే వీళ్ళ కామెంట్స్ అనమాట. కొంతమంది రకరకాల క్రిమినల్ లావణ్య నీడ్ టు బి అరెస్టెడ్ అండ్ సెండ్ హర్ టు చెంచల్గూడ జైలు, డ్రగ్స్ కేసెస్, జైలు ఎఫ్ఐఆర్స్, బ్లాక్ మెయిలర్స్, ఎక్స్టార్షన్, సైకోపాత్. చి అసలు ఆడపుట్టుకేనా లావణ్యది? ఇప్పుడు ఒక్కొక్కరిని లావణ్యనే మనం వెనకేసుకు రావట్లేదు. శేఖర్ భాష ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళకు ఉంటాయి, వ్యక్తిగత జీవితాలు. ఎప్పుడైతే మీడియా ముందుకు వస్తారో ఇలాగా ట్రోల్ అవుతూ ఉంటాయి. ఇంక ఇలాంటి కామెంట్స్ ఇంకా విపరీతంగా వస్తూనే ఉంటాయి. స్వరూప్ గారు ఒకటండి, యాక్చువల్లీ ఏంటంటే యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా కామెంట్లు చేసేవాళ్ళు డైరెక్ట్ గా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలాగైతే ఇప్పుడు నేను లావణ్యది, రాజతరుణ్ది వీళ్ళందరిదే వెచ్చలవిడితనం తప్పని ఎలా అంటూ ఉన్నానో, వాళ్ళకు కూడా వాళ్ళ సొంత ఒపీనియన్స్ ఉండొచ్చు. సొంత ఒపీనియన్స్ రాయండి, కానీ బూతులు తిట్టడము, అబ్యూజ్ గా మాట్లాడటం మీ సంస్కారం కాదు. మీకు ఒక ఇది చూసినప్పుడు ఓకే, ఇప్పుడు నాకు ఎవరిది తప్పు అనిపిస్తుందో మీకు కూడా ఎవరిది తప్పో మీకు అనిపిస్తూ ఉండొచ్చు. సో రాయబడే వ్యక్తులకి అది మీరు రాయండి. ఇది ఎలా జరుగుతుంది, ఆయన తప్పు చెప్పారో లేకపోతే ఆయన కరెక్ట్ చెప్పారో లేకపోతే ఇంకొకటి మీరు అనుకున్న వెర్షన్ మీరు రాయండి. అంతేగాని లావణ్యను కానీ, రాజ్ తరుణ్ని కానీ, నన్ను కానీ, మిమ్మల్ని కానీ, ఇంకొకళ్ళు కానీ, లేదా మీడియాను కానీ, పోలీసులు కానీ ఇలాగా అబ్యూజివ్గా బూతులు తిట్టు రాసే విధానం ఏదైతే యూట్యూబ్లో ఉందో అది దానివల్ల ఎవరికి నష్టం లేదు. సింపుల్ గా చెప్పాలంటే కనుక ఇలాంటి ఎన్నో చూస్తున్నారు, అందరూ కూడా ప్రతి గెస్ట్ చూస్తున్నారు. సో మీరు అంటం వలన ఇక్కడ పడే వాళ్ళకి ఏమీ నష్టం జరగదు, కానీ మీరు అంటం వలన మీ క్యారెక్టర్ ఇంకా దిగజారిపోతూ ఉంటుంది. సో హుందాగా ప్రవర్తించడం అనేది యూట్యూబ్ లో కామెంట్లు రాసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నిజమే, ఎందుకంటే నేను ఏ వీడియో చూసినా కామెంట్స్ అనేది నేను ఖచ్చితంగా చూస్తాను. ఎందుకంటే కొంతమంది చాలా సంస్కారవంతంగా కేసు రిలేటెడ్ గా ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, మీరు ఈ క్వశ్చన్ అడగొచ్చు అని పెడతారు. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ మాకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి, ఆ ఇన్ఫర్మేషన్ మాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మేము అవతల వాళ్ళు వచ్చినప్పుడు లేదంటే మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఖచ్చితంగా మీ కామెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. మీరు పెట్టే ఏ కామెంట్ అయినా గానీ అర్థవంతంగా, సంస్కారవంతంగా, కేసుకు ఉపయోగపడేలాగా, లేదంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే వాటి దగ్గరికి వెళ్ళి చూసుకోండి హ్యాపీగా. మీకు నచ్చినట్టుగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు మీకు వీడియో చూసుకోండి, వెంటనే వీడియో ఆఫ్ చేసేసి హ్యాపీగా వెళ్ళేసి మీకు నచ్చింది చూసుకోండి. అంతే, ఆ కామెంట్ టైం కూడా ఎందుకు వేస్ట్ చేయడం? అవును, మీకు నచ్చిన వ్యక్తినే ప్రతిసారి తీసుకొచ్చి మేము స్టూడియోలో పెట్టి ఇంటర్వ్యూలు చేయడం అనేది కుదరదు కదా. ఇప్పుడు ఓ కేసులో పోలీసులైనా సరే, న్యాయస్థానం అయినా సరే, వాళ్ళు నేరస్తులు అని ప్రూవ్ అయ్యే వరకు వాళ్ళని జస్ట్ అక్యూజ్డ్ గా, నిందితులుగానే చూస్తారు. అసలు కోర్టుల్లోనే విచారణ అనేది ఎన్నేళ్లు జరుగుతుందండి. ఇప్పుడు మేము ఇంటర్వ్యూలు చేసినందుకే అంటూ ఉంటే విచారణ అనేది అటు నిందితుడిని పిలుస్తారు, ఇటు ప్రత్యక్ష సాక్షుల్ని పిలుస్తారు, ఫిర్యాదుదారుల్ని పిలుస్తారు, అందరినీ పిలిచే ఒక విచారణ జరుగుతుంది. ఈవెన్ మీడియా అనేది కూడా అలాగే ఒక మధ్యవర్తి పాత్ర పోషిస్తదే తప్ప ఎవరి వర్షన్ తీసుకోదు. ఒకవేళ మీరు వీడియోస్ వాళ్ళవి ఎక్కువగా కనిపిస్తుండడం వల్ల అలా ఏమన్నా అనిపిస్తూ ఉండొచ్చు, గానీ
మాకంటూ కూడా వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు, మాకంటూ కూడా ఒక సొంత ఇష్టాలు ఉండవు. కొన్ని కేసులకి సంబంధించి కేసులాగే చూస్తాం. ఈ రోజు మాకు వచ్చిన ఐటీ ఎక్స్పర్ట్ అసలు నల్లమోతు శ్రీధర్ గారు అనే వ్యక్తి ఎంత మంచి పేరున్న వ్యక్తో, ఎంత ఆయన టైం వాల్యుబుల్ మనందరికీ తెలుసు. ఈ రోజు కేసు విషయంలో టెక్నికల్ గా పోలీసులకి ఎలా ఉపయోగపడతాయి ఇవన్నీ అనేది చెప్పడానికి మీకు, మాకు, అలాగే మిగతా ఇలా దిగజారిపోతున్న వాళ్ళు ఇంకెవరైతే ఉంటారో వాళ్ళకి కూడా అవేర్నెస్ కల్పించడానికే ఈ రోజు మేము ఈ లైవ్ షో చేశాము. మీరందరికి కూడా ఎంతో కొంత ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. శ్రీధర్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.